Hi students, hearty welcome to RISE, రామోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు చూస్తున్నారు లైవ్ క్లాస్, ప్రత్యక్షంగా క్లాసును వీక్షిస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు మమ్మల్ని ఆదరిస్తూ మా లైవ్ టెలికాస్ట్లో పాల్గొంటూ మాకు అలాగే ఇంగ్లీష్ సులభతరంగా ఎలాగైనా నేర్పించాలి అనేటువంటి మా యొక్క సంస్థకు మీరిచ్చే ప్రోత్సాహం చాలా బాగుంది. ప్రతిరోజు ఎంతో మంది మా లైవ్ టెలికాస్ట్కి వస్తున్నారు, వీడియోలను చూస్తూ ఉన్నారు, మీ యొక్క అమూల్యమైనటువంటి సజెషన్స్, అడ్వైజులు ఇస్తున్నారు. సో హ్యాపీగా ఉంది. ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, కమాన్, లెట్ us స్టార్ట్. మై డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ భాగాలలో మనం ట్రాన్స్లేషన్స్ తెలుగు టు ఇంగ్లీష్, స్మాల్ సెంటెన్సెస్, చిన్న చిన్న వాక్యాలను సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్గా ఎలా పలకాలి, ఎలా రాయాలి, వాటిని ఇంగ్లీష్లో ఎలా రాయాలి, ఈ విషయాల గురించి తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఈరోజు లాస్ట్ భాగంలో మనం 31 to 30 దాకా చూసాము. ఇప్పుడు 31 నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సెంటెన్స్ నంబర్ 31. నా స్నేహితుడు అమెరికాలో ఉన్నాడు. నా స్నేహితుడు అమెరికాలో ఉన్నాడు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో రాయండి. నా స్నేహితుడు అమెరికాలో ఉన్నాడు. దీన్ని మీరు ఇంగ్లీష్లో రాసే ప్రయత్నం చేయండి. చెప్పాను కదా, ముందుగా ఉన్నది ఉన్నట్టుగా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకోండి. ఉన్నది ఉన్నట్టుగా ఎలా? ఇప్పుడు నా అంటే మై, స్నేహితుడు ఫ్రెండ్, నా స్నేహితుడు మై ఫ్రెండ్. అమెరికాలో ఇన్ అమెరికా ఉన్నాడు. ఎవరు? నా స్నేహితుడు, మగ వ్యక్తి కాబట్టి ఈజ్, థర్డ్ పర్సన్ అంటారు. కాబట్టి మై ఫ్రెండ్ కు సెట్ అయ్యేది ఈజ్. ఉన్నాడు కాబట్టి ఈజ్. ఒకవేళ నేను అని ఉందనుకోండి, అప్పుడు ఐఆమ్. నేను అమెరికాలో ఉన్నాను అంటే ఐఆమ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఎవరున్నారు? నా స్నేహితుడు ఉన్నాడు కాబట్టి ఈజ్ అని చెప్పడం జరుగుతుంది. సరే ఫ్రెండ్స్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు చెప్పండి, నా స్నేహితుడు అమెరికాలో ఉన్నాడంటే ఎలా రాసాం మనము? ముందుగా ఇది కన్ఫ్యూజన్ లో ఉంది కాబట్టి రాంగ్ మార్క్ పెట్టుకుందాం. ఎందుకు? ఉన్నది ఉన్నట్టు రాసాం కానీ గ్రామర్ పరంగా లేదు. ఓకేనా? సరే, నా స్నేహితుడు అమెరికాలో ఉన్నాడంటే మై ఫ్రెండ్ ఇన్ అమెరికా ఈజ్, ఇలా రాసుకున్నాం అంతే. జస్ట్ పదాలకు అర్థాలు రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఈ సూత్రం ప్రకారంగా, ఈ స్ట్రక్చర్ ప్రకారంగా మనం దీన్ని సెట్ చేయాలి. అంతేనండి, ఇంకేం లేదు. ఓకేనా? సరే, నా స్నేహితుడు మై ఫ్రెండ్, వర్బ్ సబ్జెక్ట్ అయిపోయింది. వర్బ్ ఉన్నాడు అనేది కూడా ఒక క్రియ, హెల్పింగ్ వర్బ్ అంతే. ఓకేనా? ఉన్నాడు, ఒక పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఉన్నాడు అంతే, అది కూడా ఒక పనే. కాబట్టి ఈజ్, మై ఫ్రెండ్ ఈజ్, చూడండి, మై ఫ్రెండ్ ఈజ్. మిగిలింది ఎవరు? నా స్నేహితుడు అయిపోయింది, ఉన్నాడు అయిపోయింది. మిగిలింది ఎవరు? అమెరికాలో. అది మీరు ఆబ్జెక్ట్ గా లాస్ట్కి రాసేస్తే అయిపోయింది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసేయండి. ఓకేనా? మై ఫ్రెండ్ ఈజ్ ఇన్ అమెరికా.
చూసారా? ఈజీగా వాక్యం సెట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి వ్యత్యాసం చూడండి, తేడా చూడండి. మై ఫ్రెండ్ ఇన్ అమెరికా ఈజ్, ఇది ఒక వింతగా ఉంది, అవునా? మనం మాట్లాడితే అరే రే అవును కదా, ఫస్ట్ సబ్జెక్ట్ ఉంది, తర్వాత ఆబ్జెక్ట్ వచ్చి తర్వాత వర్బులు వాడారు ఇక్కడ, అంటే ఈ విధంగా పోయినప్పుడు అంతే తేడా. ఓకే, సో ఎప్పుడైనా సరే ఇంగ్లీష్ వాక్యం ఎప్పుడైనా సరే మనము సబ్జెక్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ గా తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? సరే, నా స్నేహితుడు అమెరికాలో ఉన్నాడు. ఒకవేళ నా స్నేహితుడుగా నేనే అమెరికాలో ఉన్నాను అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? నేనే అమెరికాలో ఉన్నాను, అప్పుడేం చెప్తారు? ఐఆమ్, ఇంతకు ముందు చెప్పాను కదా, ఐఆమ్ ఇన్ అమెరికా. ఒకవేళ ఆమె ఉంది అమెరికాలో, అన్నప్పుడు మళ్ళీ షీ ఈజ్ ఇన్ అమెరికా, షీ ఈజ్ ఇన్ అమెరికా. ఒకవేళ మా చెల్లెలు ఉంది అమెరికాలో అన్నప్పుడు, మా చెల్లెలు అంటే అవర్ సిస్టర్ అనొచ్చు, మై సిస్టర్ అనొచ్చు. మై సిస్టర్ ఈజ్ ఇన్ అమెరికా. హీకు షీకు, ఇటు చూడండి, హీకు షీకు, ఇట్కు దిస్సు దట్టు, మై ఫ్రెండ్, ఇలాంటి వాటికి అన్నిటికీ ఈజ్ పెడతాం అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకేనా? ఐకేమో యాము, ఇది విద్యార్థులు గమనించాలి. ఓకేనా? సరే, నా స్నేహితుడు అమెరికాలో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. మై ఫ్రెండ్ ఈజ్ ఇన్ అమెరికా చెప్పేటప్పుడు మై ఫ్రెండ్ ఈజ్ ఇన్ అమెరికా, మై ఫ్రెండ్ ఈజ్ ఇన్ అమెరికా, ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సరే. అలాగే ఇప్పుడు 32 సెంటెన్స్ చూద్దాం. అందరూ రాసుకోండి, ఎప్పటికప్పుడు రాసేసుకోండి, అయిపోయింది, క్లియర్ గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు సెంటెన్స్ నంబర్ 32. నేను స్కూల్కు వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. చూడండి, వాక్యం చూడండి. నేను స్కూలుకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చెప్పండి. నేను స్కూలుకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. దీన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నించండి. మీరు కూడా ఇలాగే రాసుకోండి, ముందుగా నోట్స్లో రాసుకోండి. నోట్స్లో రాసుకున్న తర్వాత కట్ చేయండి. ఫస్ట్ ఏదేది సపరేట్గా చేసేసుకుందాం. నేను అంటే ఐ, స్కూలుకు అంటే టు స్కూల్, నేను స్కూలుకు అంటే టు స్కూల్, వెళ్ళాలని గో, వెళ్ళాలి. తర్వాత చెప్తానండి, క్లియర్గా చెప్తాను. ఫస్ట్ వెళ్ళుట, గో పక్క అలా పెట్టుకోండి. నిశ్చయించుకున్నాను, పాస్ట్ టెన్స్ ఇది, అవునా? అయిపోయిన సంఘటన, పాస్ట్ టెన్స్. సో నిశ్చయించుకొనుట అంటే ఏంటి మనకు తెలుసు కదా, నిశ్చయించుకొనుట డిసైడింగ్ అంటారు. డిసైడింగ్, డిసైడ్, డిసైడెడ్, విల్ డిసైడ్. ఇది ముందుగా విద్యార్థులు తెలుసుకొని ఉండాలి. డిసైడ్, డిసైడెడ్, విల్ డిసైడ్. సరే, ఇప్పుడు మనకు కావాల్సింది పాస్ట్ టెన్స్. డిసైడ్, డిసైడెడ్. ఓకే, డిసైడెడ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ డిసైడెడ్ రాసుకుందాం. ఓకే, ఇప్పుడు ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నించండి. నేను స్కూలుకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. ఇది ఇప్పుడు రాంగ్ ఆన్సర్ గా తీసుకోండి ఫస్ట్, ఎందుకంటే ఇష్టానుసారంగా ఉంది, ఒక పద్ధతి ప్రకారంగా లేదు. సబ్జెక్టు వర్బు ప్లస్ ఆబ్జెక్ట్ రూపకంగా లేదు ఇది, అవునా? మీరు జాగ్రత్తగా ఇప్పుడు మీరు సెట్ చేయండి. ఐ టు స్కూల్ గో డిసైడెడ్ అని ఉంది.
ఇది రాంగ్ సెంటెన్స్. ఇది చూస్తేనే అర్థమైపోతుంది, ఓహో ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ రూపకంగా లేవు. మరి ఎలా దీన్ని ఇప్పుడు ఎలా సెట్ చేసుకోవాలి చూడండి. జాగ్రత్తగా ఆన్సర్ రాయడానికి ప్రయత్నిస్తాం, ఓకేనా? జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ రూపకంగా రావాలి, అవునా? ఫస్ట్ నేను ఐ చెప్పాను కదా, వర్బ్ వెరీ ఇంపార్టెంట్. అది ఇక్కడికి వచ్చేసేయాలి. సబ్జెక్ట్ అయిన తర్వాత వర్బ్ రావాలి. ఐ డిసైడెడ్. ఇప్పుడు చెప్పండి ఆబ్జెక్ట్, మిగిలినవి చెప్పండి అంతే. వెళ్ళాలని, స్కూలుకు వెళ్ళాలని కదా. ఇక్కడ జాగ్రత్త వహించండి. వెళ్ళాలని అంటే టు ప్లస్ గో అని వస్తుంది. వెళ్ళాలని ఇది వెరీ ఇంపార్టెంట్. దీనికోసం కొంచెం స్లో అయ్యా, మీరు కూడా స్లో అయ్యి ఉంటారు. కారణం ఏంటంటే వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. ఇక్కడ టు గో, ఐ డిసైడెడ్ టు గో. ఇలాంటి వాక్యాలు నేను మళ్ళీ ఒక 2-3 చెప్తానండి కొంచెం, ఎందుకంటే ఇలాంటి వాక్యాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. నేను స్కూలుకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. ఇది ఎవరైనా చెప్తారు, నేను నిశ్చయించుకున్నాను, ఐ డిసైడెడ్, ఎవరైనా చెప్తారు. కానీ చూడండి, స్కూలుకు వెళ్ళాలని ఐ డిసైడెడ్ టు గో. ఇక్కడ చూడండి, టు గో ఎక్కడికి? బడికి, టు స్కూల్. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉన్నటువంటి వాక్యం. మనం ఇంతవరకు చూసినటువంటి వాక్యాలలో ఇది కొంచెం కొత్తగా ఉంది, అవునా? డబల్ వర్బ్స్ వచ్చాయి ఇక్కడ. నిశ్చయించుకున్నాను, వెళ్ళాలని, 2 వర్బులు కలిసాయి. ఇలాంటి సమయాన మనం కొంచెం జాగ్రత్తలు వహించాలి ఫ్రెండ్స్. అర్థమైందా ఫ్రెండ్స్? సో జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను స్కూలుకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాను, కొంచెం టిపికల్ గా ఉంది, అవునా? ఇలాంటి వాక్యాలు వచ్చినప్పుడు కొంచెం హుషారుగా మనం అర్థం చేసుకోవాలి. ఐ డిసైడెడ్ టు గో టు స్కూల్. టు స్కూల్ కామన్ అండి. బడికి వెళ్ళాలని అన్నప్పుడు బడికి అనేది కామన్, ఈ టు అనేది బడికి. ఇక్కడ టు గో అని ఉంది కదా, దీన్ని ఇన్ఫినిటివ్స్ అంటారు, ఇన్ఫినిట్స్ అంటారు, టు ఇన్ఫినిట్స్ అంటారు. సరే, ఇన్ఫినిట్ అనేది ఏంది ఏం కదా ఇవన్నీ మీకు అర్థం కాలేదు, ఓకే, నో ప్రాబ్లం, లీవ్ ఇట్, టెన్షన్ వద్దు, ఓకేనా? కానీ ఇలాంటి వాక్యాలను వెళ్ళాలని, తినాలని, రాయాలని, చూడాలని, ఇలాంటి పదాలు వచ్చినప్పుడు టు గో, టు ఈట్, టు రన్, టు సింగ్, టు లర్న్, ఈ విధంగా తో ప్లస్ ప్రెజెంట్ టెన్స్ వాడాలి. టు గో అనాలి, మళ్ళీ టు వెంట్ అనకూడదు. అదేం సార్, ఇది నిశ్చయించుకున్నాను పాస్ట్ టెన్స్ కదా, మళ్ళీ నేను వెంట అంటాను, టు వెంట అంటాను అనకూడదు. ఎప్పుడైనా సరే టు తర్వాత ప్రెజెంట్ టెన్సే రావాలి. ఇది ఇన్ఫినిటివ్స్ అనే ఒక వీడియో ఉంది మన దగ్గర. ఆ ఇన్ఫినిటివ్స్ వీడియో చూస్తే కనుక మీకు అసలు ఈ టూను ఎలా ఉపయోగించాలి, దాని ప్రక్కన ప్రెజెంట్ టెన్స్ మాట్లాడితే ఆ వాక్యాలు ఎలా ఉంటాయి అనేది ఒక వీడియో కూడా ఉంది. ఆ వీడియోను కూడా మేము మీకు ఇవ్వగలుగుతాం. అర్థమైందా ఫ్రెండ్స్? మా కోర్సులో జాయిన్ అయితే టోటల్ గా అన్ని వీడియోలు మీరు చూసుకోవచ్చు, ఇన్ఫినిటివ్స్ అంటే ఏంటి, ఆ విధంగా. సరే, ఇప్పుడు అవన్నీ వదిలిపెడదాం. ఇక్కడ వాక్యాన్ని సెట్ చేయడం నేర్చుకోవాలి. ముందుగా నేను స్కూలుకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. ఫస్ట్ నేను నిశ్చయించుకున్నాను, ఐ డిసైడెడ్. ఏం చేయాలని అది గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్ట్ లో ఏం చేయాలని? టు గో, వెళ్ళాలని. ఒకవేళ తినాలని ఉంది, ఐ డిసైడెడ్ టు ఈట్ అనాలి. రాయాలని ఉంది, ఐ డిసైడెడ్ టు రైట్. చూడాలని ఉంది, ఐ డిసైడెడ్ టు సీ. అర్థమైందా? సినిమా చూడాలని ఉంది మీకు, ఐ డిసైడెడ్ టు వాచ్ ద మూవీ. నేను స్కూలుకు వెళ్ళాలని, సేమ్ సెంటెన్సెస్, ఇదే స్ట్రక్చర్ రూపకంగానే ఉంటుంది, కానీ వాక్యాలు మనం కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైంది ఫ్రెండ్స్? నేను పడుకోవాలని నిశ్చయించుకున్నానండి, నేను పడుకోవాలని సేమ్ ఈ వెళ్ళాలని తీసేసి పడుకోవాలని, తినాలని, మాట్లాడాలని, రాయాలని, చూడాలని, కొట్లాడాలని, ఈ విధంగా అనేక రకాల వర్బులను మనం వాడుకోవచ్చు. అక్కడ టు ఇన్ఫినిటివ్స్ అంటారు, టు ఇన్ఫినిటివ్స్ ఉపయోగించుకుంటాం మనం. సరే ఫ్రెండ్స్, కొంచెం మీరు లాజికల్ గా ఆ నోట్లో ప్రాక్టీస్ చేయాలి. ఐ డిసైడెడ్ టు గో, నేను వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. ఐ డిసైడెడ్ టు రైట్ ద నోట్స్, నేను నోట్స్ రాసుకోవాలని నిశ్చయించుకున్నాను. ఐ డిసైడెడ్ టు వాచ్ ద మూవీ, నేను మూవీ చూడాలని అనుకున్నాను. అనేది డిసైడెడ్ పెట్టండి, మీ ఇష్టం. అర్థమైందా? నేను స్కూల్కి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను, ఐ డిసైడెడ్ టు గో టు స్కూల్. ఒకవేళ నేను కాలేజీకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను, ఐ డిసైడెడ్ టు గో టు కాలేజ్. నేను ఆఫీస్కి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను, ఐ డిసైడెడ్ టు గో టు ఆఫీస్. నేను హైదరాబాద్ వెళ్ళాలని నిశ్చయించుకున్నాను,
ఐ డిసైడెడ్ టు గో టు హైదరాబాద్. సేమ్ స్ట్రక్చర్ ఇదే. ఎన్ని రకాల వాక్యాలైనా మాట్లాడుకోవచ్చు. సో ఇలాంటి వాక్యాలను కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? రైటా? ఇప్పుడు అర్థమైందా? మీరు కూడా ఒక 2 వాక్యాలు రాయండి, సొంతంగా రాయండి. నేను స్కూలుకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాను, దీన్ని తీసేయండి ఇలాగే. దాంట్లో మీరు నేను ఇడ్లీలు తినాలని నిశ్చయించుకున్నాను, నేను పార్టీ ఇవ్వాలని నిశ్చయించుకున్నాను, నేను పాటలు నేర్చుకోవాలని నిశ్చయించుకున్నాను, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని నిశ్చయించుకున్నాను, నేను ఇంగ్లీష్ లో మాట్లాడాలని నిశ్చయించుకున్నాను. అన్ని కూడా అంతే. ఐ డిసైడెడ్ టు గో టు స్కూల్, ఐ డిసైడెడ్ టు గో టు ఆఫీస్, ఐ డిసైడెడ్ టు లెర్న్ ఇంగ్లీష్, ఐ డిసైడెడ్ టు సీ ద మూవీ, ఐ డిసైడెడ్ టు గో టు ద మూవీ, ఐ డిసైడెడ్. మీ ఇష్టం అండి, మీ ఇష్టం వచ్చింది మాట్లాడుకోవచ్చు. ఐ డిసైడెడ్ టు, ఐ డిసైడెడ్ టు సీ, ఐ డిసైడెడ్ టు లెర్న్ ఇంగ్లీష్, ఐ డిసైడెడ్ టు స్పీక్ ఇంగ్లీష్. మీ ఇష్టం వచ్చింది మాట్లాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సరే ఇప్పుడు అర్థమైంది కదా? ఈ వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి, చూసి అన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పిన విధంగా రాసుకోండి. ఓకేనా? సరే, ప్రెసెంట్ ముందుకు సాగుదాం. ఓకేనా? ఎగ్జాంపుల్స్ సొంతంగా ఎవరైతే క్రియేట్ చేసుకుంటారో వారు మాత్రమే ఇంగ్లీష్ లో చక్కగా మాట్లాడగలుగుతారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఓన్ సెంటెన్సెస్ క్రియేటివిటీ చేసుకోవాలి మనం. ఒక వాక్యాన్ని చూసి దాని మాదిరి ఇంకొక వాక్యాన్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను ఇడ్లీలు తింటానంటే మీరు ఇడ్లీల బదులు చపాతీ, పూరీలు, వడ, మసాలా దోశ మీ ఇష్టం అండి, ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? రైట్. అలాగే ఇప్పుడు సెంటెన్స్ నంబర్ 33. మేము విహార యాత్రకు వెళ్తాము అని ఉంది ఒక వాక్యం. ఎవరితోనో చెప్తున్నారు మీరు. మేము విహార యాత్రకు వెళ్తాము అని ఒక వాక్యాన్ని మీరు మీ స్నేహితులతో చెప్తున్నారు అనుకుందాం. ఎలా చెప్తారు? ఈ వాక్యాన్ని ఎలా చెప్తారు మీరు? రాయండి ఫ్రెండ్స్, మీరే ఆన్సర్ రాయండి. మేము విహారయాత్రకు వెళ్తాము. సరే, ఇప్పుడు నేను చెప్తాను. మేము అంటే వి, విహారయాత్రకు, విహారయాత్రను ఏమంటారు చెప్పండి? 2 ఉన్నాయి విద్యార్థులు, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. ఒకటి పిక్నిక్, ఒకటి టూర్. ఎప్పుడు పిక్నిక్ అంటారు, ఎప్పుడు టూర్ అంటారు చెప్పండి? ఉదయం వెళ్ళి సాయంకాలం వరకు అక్కడే ఉండి కాస్త ఎంజాయ్ చేసి పిల్లలతో ఉన్న ప్రాంతానికి దగ్గరలో ఉదయం వెళ్ళి రాత్రి లోపు తిప్పేసుకుని వచ్చేది, రిటర్న్ అయ్యేది. దీన్ని మనము పిక్నిక్ అని అంటాం. విద్యార్థులు గమనించండి, పిక్నిక్, పిక్నిక్ వెళ్తున్నాం ఈరోజు అంటాం. అంటే ఉదయం వెళ్తాము, ఆడంతా ఎంజాయ్ చేసేదంతా చేసి మళ్ళీ ఈవినింగ్ నైట్ లోపు మనం తిప్పేసుకునేదాన్ని పిక్నిక్ అంటారు. టూర్ అంటే అలా కాదు, లాంగ్ జర్నీ, 2 days, 3 days, 4 days, 5 days టూర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడో దూర దూర ప్రాంతంలో బస్సులోనో కార్లోనో వెళ్ళిపోయి ఒక 2-3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, వారమో ఎంజాయ్ చేసి టోటల్గా రావడాన్ని టూర్ అంటారు. నేను టూర్కి వెళ్తున్నాను అంటే విహారయాత్రకు వెళ్తున్నాను, ఇక్కడ టూర్ అనేది రావాలి. అర్థమైందా ఫ్రెండ్స్? టూర్ అంటే విహారయాత్ర. ఓకే, సరే, ఇప్పుడు టూర్ అనేది ఒక ఐడియా వచ్చింది, అవునా? సరే, ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మేము విహారయాత్రకు వెళ్తున్నాము. విహారయాత్రకు అంటే టు టూర్, టు టూర్. ఓకే, వెళ్తాము. చూడండి ఇక్కడ విద్యార్థులు ఇక్కడ జాగ్రత్త వహించండి. వెళ్తాము అన్నాడు.
ఇది భవిష్యత్తుగా తీసుకుంటారా ప్రెజెంట్ గా తీసుకుంటారా? వెళ్తామంటే ఇప్పుడే వెళ్ళిపోవాలి ఇంకా, అవునా? ఒకవేళ రేపు, ఎల్లుండి, ఆదివారము అని ఏమన్నా చెప్తే అప్పుడు మీరు విల్ పెట్టాలి, ఫ్యూచర్ గా భావించాలి. ఇది విద్యార్థులు గమనించాలి. వెళ్తాము అన్నాడు కానీ ఫ్యూచర్ లో రేపు వెళ్తాము, ఎల్లుండి వెళ్తాము, ఆదివారం వెళ్తాము అని చెప్పలేదు కదా. కాబట్టి గో అనాలి అంతే. ఇంకా ఇప్పుడే వెళ్తామని అర్థం, ఇంకా ఆగేది లేదు అని అర్థం. లేదా ఈ రోజు కూడా అర్థం చేసుకోవచ్చు. గో అనేది ఈ రోజు వరకు మీకు ఓకే అంతే. వి గో అన్నప్పుడు ఈ రోజు లోపల ఎప్పుడో వెళ్తాము అని అర్థం, ఓకేనా? ఒకవేళ రేపో ఎల్లుండో అన్నప్పుడు మీరు విల్ పెట్టండి, విల్ గో అనండి. రేపో ఎల్లుండో, ఒక వారం తర్వాతనో, ఆదివారం రోజో, ఇలాంటప్పుడు మనము విల్ గో అని పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడేమో గో పెట్టుకుందాం. ఎందుకు గోనే పెట్టాను నేను అంటే వెళ్తామన్నాను కాబట్టి. ఒకవేళ నేను రేపు వెళ్తా, మర్నాడు వెళ్తా అని వాక్యంలో ఇచ్చింటే అప్పుడు మీరు విల్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రెజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ అని అడిగితే వాక్యంలో ఎలా కనుక్కోవాలండి నేను, ఇది ప్రెజెంట్ లో ఉందా ఫ్యూచర్ లో ఉందా అని ఎవరైనా ఈ డౌట్ కనుక మీలో ఉంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒక వాక్యంలో రేపు, ఎల్లుండి, ఆదివారం రోజు అని ఇలాంటివి ఏమన్నా మీకు పదాలు కనిపెడితే అప్పుడు విల్ పెట్టండి, ఫ్యూచర్ గా భావించండి. అంతవరకు ఫ్యూచర్ కు రావద్దండి, ప్రెజెంట్ టెన్స్ గానే భావించండి. సో గో, వెళ్తాము అంటే గో అంతే, ఇస్తాము అంటే గివ్, రాస్తాము అంటే రైట్ అంతే. విల్ ఎప్పుడు పెట్టాలి? భవిష్యత్తు టైం ఇస్తేనే అప్పుడు పోండి, మీరు అంతవరకు పోకండి, ఓకేనా? సరే, మేము విహారయాత్రకు వెళ్తాము, వీ టు టూర్ గో అని ఉంది. ఒక వాక్యం ఇలా సెట్ అయింది. ఇప్పుడు ఇది రాంగ్ సెంటెన్స్. దీన్ని మనం చూస్తేనే అర్థమైపోయింది, ఓహో ఇది రాంగ్ స్టేట్మెంట్, ఓకేనా? మరి ఇప్పుడు దీన్ని కరెక్ట్ చేసుకుందాం. ఎలా చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అదేం సార్ ఎప్పుడు పోయినా మళ్ళీ అక్కడికి వస్తారంటే అదే ఇంగ్లీష్, అదే మనం చేయాల్సిన పని, ఓకేనా? సరే ఫ్రెండ్స్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మేము విహారయాత్రకు వెళ్తాము అన్నప్పుడు వి చెప్పాను కదా, వర్బ్ ఇమ్మీడియట్లీ రావాలి ఇక్కడికి. వి గో ఎక్కడికి? టు ది టూర్ అనండి బాగుంటుంది. టు టూర్ అన్నా బాగుంటుంది, కానీ టు ది టూర్ అంటేనే కొంచెం వినడానికి సొంపుగా ఉంది, అవునా? వి గో టు ది టూర్, వి గో టు టూర్ అనండి, తప్పులేదు కదా, ఓకేనా? సో వి గో టు టూర్, వి గో టు ది టూర్, ఓకే, క్లియర్, ఏం ప్రాబ్లం లేదు, ఓకేనా? సరేనా? బాగా అర్థం చేసుకోండి, రాసుకోండి. మేము విహారయాత్రకు వెళ్తాము, వి గో టు ది టూర్, వి గో టు టూర్, ఆ విధంగా రాసుకోండి. ఓకే, సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. మీరు రాసుకోండి, మేము హైదరాబాద్ వెళ్తాము, సికింద్రాబాద్ వెళ్తాము, చెన్నై వెళ్తాము, పార్కుకి వెళ్తాము, మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. వెళ్తాము అంటే గో అంతే. రేపు వెళ్తాము, మర్నాడు వెళ్తాము అన్నారు అనుకోండి, అప్పుడు విల్ పెట్టండి. వీ విల్ గో టు చెన్నై, వీ విల్ గో టు హైదరాబాద్, వీ విల్ గో టు టూర్, వీ విల్ గో టు పిక్నిక్, ఈ విధంగా, ఓకే? ఇప్పుడు చూడండి, ఇంకొక వాక్యం సేమ్ టు సేమ్. మేము బడికి వెళ్తాము. ఇప్పుడు దీన్ని రాయండి, సింపుల్. పోయిన సెంటెన్స్ కనుక రాయడం వస్తే ఇది ఈజీనే. మేము వి బడికి టు స్కూల్, ఇందాకేమునింది పిక్నిక్ టూర్ అని ఉంది. ఇప్పుడు మేము బడికి అని ఇచ్చాడు కాబట్టి వి టు స్కూల్, వెళ్తాము, వెళ్తాము అంటే గో. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఇది తప్పు, ఇది ఇలా చెప్పకూడదు, వి టు స్కూల్ గో అనకూడదు. వి విల్ గో టు స్కూల్ అంతే. విల్ ఎప్పుడు పెడతారు? ఇప్పుడు చూడండి, ఉన్నట్టుండి మేము విల్ అన్నాం, విల్ ఎప్పుడు పెట్టాలి? మళ్ళీ విల్ ఎప్పుడు పెట్టాలి? ఒకవేళ నేను బడికి రేపు వెళ్తాను, ఎల్లుండి వెళ్తాను,
సోమవారం వెళ్తాను ఇలా చెప్పేటప్పుడు వీ విల్ గో టు స్కూల్ ఆన్ మండే అని చెప్పాలి, ఆన్ ట్యూస్డే అని చెప్పాలి, ఆన్ సండే అని చెప్పాలి. ఈ విధంగా చెప్పుకోవచ్చు. భవిష్యత్తును సూచిస్తే విల్, అర్థమైంది ఫ్రెండ్స్? భవిష్యత్తును సూచిస్తే విల్. భవిష్యత్తు లేదనుకోండి, మేము బడికి వెళ్తామని సింపుల్ గా ఉందనుకోండి, మీరు కూడా సింపుల్ గా ఆన్సర్ రాయండి, వీ గో టు స్కూల్, దట్స్ ఎనఫ్. ఓకే, రైట్, సేమ్ సెంటెన్స్. సరే, ఇప్పుడు 35th చూద్దాం. కొంచెం డిఫరెంట్ గా రాస్తున్నా. సినిమాలో పవన్ ప్రకాష్ రాజ్ని కొట్టాడు. సినిమాలో పవన్ ప్రకాష్ రాజ్ను కొట్టాడు. ఒక సినిమా స్టోరీ ఎవరితోనో చెప్తున్నారు, ఆ ఉన్నట్టుండి అరే రే సినిమాలో పవన్ కళ్యాణ్ మరి ప్రకాష్ రాజ్ని కొట్టాడు రా, ఏం కొడతాడు రా, ఈ విధంగా మాటలు మాట్లాడేటప్పుడు సినిమాలో పవన్ ప్రకాష్ రాజ్ని కొట్టాడు అనే వాక్యం తీసుకుందాం. అలాంటప్పుడు ఎలా మాట్లాడతాం? ఈ వాక్యాన్ని మనం ఎలా మాట్లాడతాం? ఓకే, చెప్పండి. సినిమాలో పవన్ ప్రకాష్ రాజ్ని కొట్టాడు. ఎస్, ముందుగా కట్ చేసుకుందాం. ఫస్ట్ రాంగ్ ఆన్సరే అనుకుందాం, ఏం పొరపాటు ఏం లేదండి, నో ప్రాబ్లం. సినిమాలో అంటే ఇన్ ద మూవీ లేదా ఇన్ ద సినిమా, ఇన్ ద మూవీ. ఓకే, పవన్ అంటే పవన్, ప్రకాష్ రాజ్ని అంటే ప్రకాష్ రాజ్. కొట్టాడు, కొట్టాడు అయిపోయింది, పాస్ట్ టెన్స్. కాబట్టి కొట్టుట అంటే ఏంటి? బిఈఏటి. చాలా మంది స్పెల్లింగ్ రాంగ్ రాసుకుంటారు. ఇది బీటింగ్, బిఈఏటిఐఎన్జి, బీటింగ్ అంటే కొట్టడం. అందులో మనకి ఇక్కడ కావాల్సింది పాస్ట్ టెన్స్. ఎందుకు? అయిపోయినటువంటి ఒక వాక్యం ఇది. అయిపోయినటువంటి వాక్యాలను పాస్ట్ టెన్స్ లోనే మాట్లాడాలి. కాబట్టి బీట్కు ప్రెజెంట్ టెన్స్ బీట్ అండి, బిఈఏటి బీట్. అదే స్పెల్లింగ్ అలాగే ఉంటుంది, కానీ స్పెల్లింగ్ ఏంటో పలికేటప్పుడు బెట్ అని పలకాలి. దీన్నేమో బీట్ అనాలి, దీన్నేమో బెట్ అనాలి. విద్యార్థులు ఈ విషయాన్ని ఇక్కడ జాగ్రత్త వహించాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దీన్నేమో బెట్ అనాలి, బెట్. సేమ్ స్పెల్లింగ్ అదే ఉంటది, కానీ దీన్నేమో బీట్ అనాలి. అది విద్యార్థులు గమనించాలి ఫ్రెండ్స్. బీటింగ్ అంటే కొట్టడం, బీటింగ్ అంటే కొట్టడమే. కానీ బీటింగ్ లో ప్రెజెంట్ టెన్స్ బీట్, బెట్ పాస్ట్ టెన్స్. అందుకు వర్బులు బాగా నేర్చుకోవాలి మనం. సో కొట్టాడు అంటే పాస్ట్ టెన్స్ లో బెట్ అవుతుంది, బిఈఏటి అనాలి. స్పెల్లింగ్ ఏంటో బిఈఏటినే, కానీ పలికేటప్పుడు బెట్ అనాలి. బెట్ అంటేనే కొట్టాడని, ఒకవేళ బీట్ అంటే కొడతాడని. ఎంత తేడా ఉంటుంది, అవునా? స్పెల్లింగ్ అదే, కానీ పలికేటప్పుడేమో బెట్ అనాలి, బెట్, బిఈఏటి బెట్. సో ఇప్పుడు మనము ఇక్కడ జస్ట్ మీనింగ్స్ రాసుకున్నాం అంతే. దీన్ని ఇప్పుడు కరెక్ట్ గా రాసే ప్రయత్నం చేద్దాం. సెంటెన్స్ ను సెట్ చేద్దాం, స్ట్రక్చర్ రూపకంగా రాద్దాం. ఓకే, సరే జాగ్రత్తగా చూడండి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ రూపకంగా రాయాలి మనం. ముందుగా హీరో ఆఫ్ ది సెంటెన్స్ సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? కన్ఫ్యూజన్ ఉంది, జాగ్రత్తగా చూడండి. సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? సినిమాలో అన్నాడు, ఇది సబ్జెక్టా? కాదు, ఎందుకంటే సినిమాలో ఇన్ ద మూవీ అనేది మనం ఎప్పుడు ఆబ్జెక్ట్ లో తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ప్రకాష్ రాజ్ ఉన్నాడు. అంటే సినిమాటిక్ నాలెడ్జ్ గా ఆలోచన చేయకండి, వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. పవన్ ఇక్కడ హీరో, ప్రకాష్ రాజ్ ని అన్నాడు చూడండి, ఇక్కడ జాగ్రత్త వహించాలి మీరు. ప్రకాష్ రాజ్ ని కొట్టాడు అంటే కొట్టినవాడు ఎవడు? పవన్. సో పవన్ అనేది హీరో ఇక్కడ. పవన్ ప్లస్ పవన్ ఏం చేశాడు ఇప్పుడు?
వర్బు ఏం చేశాడు? కొట్టాడు. బెట్ చెప్పుకున్నాం కదా మనం పదాలు ఇక్కడ. బెట్, పవన్ బెట్. సో 2 అయిపోయాయి ఇక్కడ. సబ్జెక్ట్ అయిపోయింది, వర్బ్ అయిపోయింది. పవన్ బెట్. ఇప్పుడు ఎవరిని కొట్టాడు, ఎక్కడ కొట్టాడు, ఎందులో కొట్టాడు, ఎప్పుడు కొట్టాడు, మిగిలిందంతా రాసుకోండి. ఇంకా మీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు ఇక్కడ. చూడండి ఇక్కడ పవన్ బెట్ ఎవరిని. అప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ లో ముఖ్యమైన వాడు ప్రకాష్ రాజు. సో అప్పుడు ప్రకాష్ రాజ్ ఇక్కడ వస్తాడు. ప్రకాష్ రాజ్ ఇంగ్లీష్ లో చూడండి 3వ స్థానానికి వచ్చి పడ్డాడు. అవునా? సో ఆ విధంగా పవన్ బెట్ ప్రకాష్ రాజ్. పవన్ బెట్ ప్రకాష్ రాజ్ ఎక్కడ? ఇప్పుడు సినిమాలో అనేది ఇక్కడ అటాచ్మెంట్. ఓకే, ఇన్ ద మూవీ, ఇన్ ద మూవీ. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. పవన్ బెట్ ప్రకాష్ రాజ్ ఇన్ ద మూవీ. సినిమాలో కొట్టాడంట, ఇక్కడ కాదండి, సినిమాలో కొట్టాడు. అవునా? సో ఇట్లాంటి వాక్యాల్ని మనము అర్థం చేసుకోవాలి. సినిమాలో పవన్ ప్రకాష్ రాజ్ని కొట్టాడు. సినిమాలో పవన్ ప్రకాష్ రాజ్ని తిట్టాడు అంటే స్కోల్డెడ్ వస్తుంది. అప్పుడు బెట్ రాదు, స్కోల్డెడ్. తిట్టాడు కాబట్టి స్కోల్డెడ్. ఒకవేళ చంపాడు అని వచ్చింది అనుకోండి, చంపాడు, అప్పుడు కిల్డ్ అనండి. సినిమాలో పవన్ ప్రకాష్ రాజ్ని చంపాడు, కిల్డ్. ఈ విధంగా మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? సరే, ఈ వాక్యాన్ని క్లియర్గా రాసుకోండి. ఒక దాంట్లో క్లియర్గా నోట్స్ రాసుకోండి. ఓకే, ఇప్పుడు సెంటెన్స్ నంబర్ 36 తీసుకుందాం. నాకు టీ కావాలి. నాకు టీ కావాలి. దీని ఇంగ్లీష్లో ఏం చెప్తారు? మీకే అండి ఉన్నట్టుండి టీ తాగాలనిపించింది. సో అమ్మతో అంటున్నారు. ఏమంటారంటే, అమ్మ నాకు టీ కావాలమ్మా అంటారు. ఎలా చెప్తారు? ఈ వాక్యాన్ని మీరు ఎలా చెప్తారు? నాకు టీ కావాలి. ఈ వాక్యాన్ని మీరు ఎలా చెప్తారు? ఎస్, ఇది చాలా ఈజీ. చాలా మంది చెప్పింటారు కూడా. కానీ వాక్య రూపకంగా మనం అర్థం చేసుకోవాలంటే చూద్దాం అది ఎలా ఉంటుందో. ఓకే, ముందుగా చెప్పాను కదా, రాంగ్ స్టేట్మెంట్ గా ఎలా రాసుకుందాం అంటే ఉన్నది ఉన్నట్టుగా ఆన్సర్ ఎలా వస్తుంది అంటే, నాకు అంటే టు మీ, టీ అంటే టీ, టీఈఏటి, కావాలి వాంట్, కావాలి అంటే వాంట్. ఓకేనా? చూడండి ఇప్పుడు డిఫరెంట్ గా ఉంది. ఎలా చెప్పలేరు మీరు, మీ ఆన్సర్ కి దీనికి షూట్ కాదు. జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమైద్ది. టు మీ టీ వాంట్ ఇలా అంటారా ఎవరైనా? అందుకే చెప్పాను ఇది రాంగ్ ఆన్సర్ అని. అవునా? దీన్ని మరి ఎలా చెప్పాలి? ఒరిజినల్ ఆన్సర్ ఎలా ఉంటుంది? ఇక్కడ నాకు టీ కావాలి అని ఉన్నా కూడా, నాకు అని ముందులో సబ్జెక్ట్ పార్ట్ లో ఉన్నా కూడా మనం ఐతోనే స్టార్ట్ చేసుకోవాలి. అంటే అండర్స్టాండ్ చేసుకోవాలి. దీనికి టు మీ సెట్ అవుతుందా? సెట్ అవ్వదు. కాబట్టి ఐ అనేది జోడించుకోవాలి మనం. ఐ అంటే నేను యాక్చువల్గా. మరి ఇక్కడేమో నాకుంది కదా సార్, మీరేంది ఐ రాసినారు? అందుకే అర్థం కావట్లేదు సార్ మాకు ఇంగ్లీష్ అంటే అని చాలా మంది అనొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, అండర్స్టాండింగ్ ద సెంటెన్స్ ఇస్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఉన్నది ఉన్నట్టు రాస్తానంటే కుదరని పని. ఇంగ్లీష్లో ఉన్నది ఉన్నట్టు రాస్తాను అంటే కుదరని పని. అండర్స్టాండ్ చేసుకొని దాన్ని అర్థం చేసుకోగలిగితేనే ఇంగ్లీష్లో ఎవరైనా రాణించగలుగుతారు. దట్ ఈస్ ద 100% ట్రూత్. మహా మేధావులు, మా గురువులు, పెద్దవాళ్ళు, మీ గురువులు ఎవరు చెప్పినా కూడా అండర్స్టాండ్ ద సెంటెన్స్ ఫస్ట్ అంటాడు, దెన్ యూ ప్లీజ్ కంప్లీట్ దట్ అంటాడు. మహా మేధావులు చెప్తారండి ఈ వాక్యంని. ఓన్ టాలెంట్ ఉండాలి, అండర్స్టాండింగ్ కెపబిలిటీ ఉండాలి. సొంతంగా ఇలా రాస్తే తప్ప, ఇలా రాస్తే ఏమైతుంది, ఈ విధంగా కాకుండా ఈ విధంగా రాస్తాము అని ఈ విధమైనటువంటి నాలెడ్జ్ రావాలి. చూడడానికి చాలా చిన్న వాక్యము, కానీ ఇందులో చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి.
చూడండి, నాకు టీ కావాలంటే టు మీ టీ వాంట్ అంటాడు. ఇది బట్లర్ ఇంగ్లీష్. ఇది ఇలా వద్దు, మనం ఇలా మాట్లాడకూడదు. దాన్ని మనము ట్విస్ట్ చేసి కరెక్ట్ గా రాయడం ఎలా చూద్దాం. ఓకే, సరే ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఐ సబ్జెక్ట్ ఐ, ఎందుకంటే ఇక్కడ నాకు అని ఉన్నా కూడా నేనే ఫస్ట్ ఇంపార్టెంట్. ఐ నాకు కావాలి, ఏం కావాలి? ఐ వాంట్ టీ కావాలి, టీ. ఒకవేళ కాఫీ అయితే కాఫీ, ఒకవేళ పెన్ అయితే ఏ పెన్, ఒకవేళ ఏదైనా డబ్బు అయితే ఐ వాంట్ మనీ, క్యాష్, మీ ఇష్టం, ఏదైనా రాసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకొని మూవ్ కావాలి ఫ్రెండ్స్ ముందుగా. ఓకే, సో ఇప్పుడు అర్థం చేసుకుంటే ఇక్కడ క్లారిటీ వచ్చింది ఏంటంటే, ఓహో, ఐ వాంట్ టీ అనాలి కానీ టు మీ టీ వాంట్ అనకూడదు, టు మీ వాంట్ టీ అనకూడదు, తప్పు. ఇలాంటివి మనం ఆబ్జెక్ట్ ముందుగానే వచ్చేస్తుంది అంతే, అర్థమైందా? సో ఆ విధంగా మనం అర్థం చేసుకుంటూ వాక్యాన్ని సెట్ చేసుకోవాలి. ఐ వాంట్ టీ, ఆ విధంగా. నాకు చాక్లెట్ కావాలి, ఐ వాంట్ చాక్లెట్, పిల్లలు అడిగేతాను. ఒకవేళ నాకు డబ్బు కావాలండి, ఐ వాంట్ మనీ. నాకు 2,00,000 రూపాయలు కావాలండి, ఐ వాంట్ 2,00,000 రూపీస్. ఆ విధంగా ఆన్సర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, జాగ్రత్తగా రాసుకోండి ఇది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నెంబర్ 37. ఎగ్జాంపుల్ నెంబర్ 37. టీ చాలా రుచిగా ఉందండి. ఎక్కడో మీరు మీ స్నేహితుని ఇంటికి వెళ్ళారండి, వాళ్ళు టీ ఇచ్చారు. ఇక్కడ తాగేసి వచ్చేది కాదు కదా, కాస్త టీని మెచ్చుకుందాం. అప్పుడు టీ చాలా రుచిగా ఉందండి, ఈ వాక్యాన్ని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆనందపడతారు, మనకు ఆనందం, అవునా? సో ఇలాంటి వాక్యాలను కూడా మనం నేర్చుకోవాలి. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా రాయాలి ఇప్పుడు చూద్దాం. ఓకే, ముందుగా మీరు ట్రై చేయండి, ఎలా రాయాలో మీరు ట్రై చేయండి. టీ అంటే టీ సబ్జెక్ట్, ఎవరి గురించి మాట్లాడాం మనం? టీ. ఓకే, చాలా వెరీ, చాలా వెరీ, రుచిగా టేస్టీ, ఉంది ఈజ్. ఎందుకనేది నేను చెప్తా. ఉంది కాబట్టి ఈజ్, ఎవరు? టీ. టీకు ఈజే సెట్ అవుతుందండి, చెప్పాను కదా. ఈ, షీ, ఇటు, దిస్, దట్టు, టీ, కాఫీ, ఇలాంటి వాటన్నిటికీ ఏకవచనాలు, థర్డ్ పర్సన్స్ అంటారు వీటన్నిటికీ. ఏకవచనాల్లో ఉన్నప్పుడు ఈజే వాడాలి. ఓకే, సరే. టీ చాలా రుచిగా ఉంది అన్నప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఎలా రాయాలి? ఇక్కడేమో పైన రాసాం కదా సార్, ఇంకేం అయిపోయింది కదా. టీ వెరీ టేస్టీ ఈజ్, అది తప్పు, అలా రాయకూడదు, స్ట్రక్చర్ కాదు అది. ఓకేనా, ఇంగ్లీషే కానీ బట్లర్ ఇంగ్లీష్ అవుతుంది. ఓకే, సో టీ వెరీ టేస్టీ ఈజ్, ఇది తప్పు, ఇలా మాట్లాడకూడదు మనం. మరి ఎలా సార్, ఎలా చెప్పాలి దీన్ని? చూడండి, ఏం లేదు, సబ్జెక్టు ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ రూపకంగా కలపాలి. టీ, టీనే, టీ, ఫస్ట్ వర్బ్ ఎత్తుకోండి. టీ ఈజ్ వెరీ టేస్టీ, వెరీ టేస్టీ, టీ ఈజ్ వెరీ టేస్టీ, ఇలా చెప్పాలి. ఈజ్ అనేది మధ్యలో రావాలి. వెరీ టేస్టీ లాస్ట్, టీ ఈజ్ నైస్, టీ ఈజ్ వెరీ టేస్టీ, ఈ విధంగా చెప్పండి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, రాసుకోండి. సబ్జెక్ట్ వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్, వెరీ టేస్ట్ అనేది అంతా ఆబ్జెక్ట్, వర్బ్ తర్వాత వచ్చేవన్నీ ఆబ్జెక్ట్లేనండి, ఏం టెన్షన్ వద్దు, ఇంకా దాని గురించి ఆలోచన వద్దు. ఓకే,
అలాగే ఇప్పుడు ఎగ్జాంపుల్ నంబర్ 38. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఇడ్లీలు లేదా ఇడ్లీ, మీ ఇష్టం అండి, ఎలాగని చెప్పుకోండి. ఇడ్లీలు. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఇడ్లీలు. ఇది మీ ఇంట్లోనే జరిగిందండి సంఘటన. మీ ఇంట్లో టిఫినే ఈరోజు ఇడ్లీలు. దాన్ని మీ ఫ్రెండ్తో ఎలా చెప్తారు? ఈరోజు మీ ఇంట్లో టిఫిన్ ఇడ్లీనేనండి. మరి మీ ఫ్రెండ్తో, మీ కొలీగ్తో మీరు ఎలా చెప్తారు? ఈ వాక్యాన్ని మీరు ఎలా సెట్ చేసి చెప్తారు చెప్పండి. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఇడ్లీలు. ఓకే, ఎస్. విద్యార్థులు ముందుగా ఆన్సర్ రాసుకుందాం. ఉన్నది ఉన్నట్టుగా ఆన్సర్ రాసుకుందాం. ఈరోజు టుడే మా ఇంట్లో ఇన్ ద హౌస్ లేదా ఇన్ అవర్ హౌస్ టిఫిన్ అంటే బ్రేక్ఫాస్ట్. టిఫిన్కు టిఫిన్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మనం ఏం తప్పేం భావించాం. ఓకే, ఉండని. ఇడ్లీలు అంటే ఇడ్లీస్. ఓకేనా? సరే, ముందుగా చూడండి ఇక్కడ ఈరోజు టుడే మా ఇంట్లో ఇన్ అవర్ హౌస్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్, ఇడ్లీలు అంటే ఇడ్లీస్. ఓకే, ఇప్పుడు ఇది కరెక్టా రాంగా? ఫస్ట్ మీరు ఇది ఆలోచన చేయాలా. టుడే ఇన్ అవర్ హౌస్ టిఫిన్ ఇడ్లీస్. టుడే ఇన్ అవర్ హౌస్ టిఫిన్ ఇడ్లీస్. ఇలా చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. 80% ఇలాగే చెప్తారండి. టుడే ఇన్ అవర్ హౌస్ టిఫిన్ ఇడ్లీస్ అంటారు. అలా వద్దు, అలా అనకూడదు. ఓకే, కొంచెం పద్ధతిగా స్ట్రక్చర్ రూపకంగా చెప్పడం నేర్చుకుందాం. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ రూపకంగానే చెప్దాం. ఓకేనా? ఎలా చెప్పాలండి? ఈ టుడే అనేది టైంకు సంబంధించిన పదం, అవునా? ఇక్కడ టైమును ముందర పెట్టినా తప్పులేదు, ఎండింగ్లో పెట్టినా తప్పులేదు. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ రోజు గురించి మీరు చెప్తా ఉన్నారు. అక్కడ టుడే గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు. ఈ రోజు మా ఇంట్లో టిఫిన్ ఇడ్లీలు. టైమును టుడే అనేది మీరు ముందు పెట్టినా తప్పులేదు, టుడే ఇక్కడ పెట్టినా తప్పులేదు, టుడే ఇక్కడున్నా తప్పులేదు, ఎండింగ్లో వచ్చినా తప్పులేదు. విద్యార్థులు గమనించండి, టుడే ఇక్కడున్నా తప్పులేదు, ఎండింగ్లో ఉన్న తప్పులేదు. టైం సెన్స్. ఈ రోజు అని ప్రత్యేకంగా స్టార్టింగ్ లోనే చెప్పాడు కాబట్టి దాని యొక్క ప్రాధాన్యత స్టార్టింగ్ లో పెట్టుకోవచ్చు, ఎండింగ్ లో కూడా పెట్టుకోవచ్చు. విద్యార్థులు దీని గురించి కొంచెం ఆలోచన చేయండి. ముందుగా ఈ వాక్యాలను రాసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వాక్యంని గమనించండి. ఎవరు సబ్జెక్ట్? ఇది ఇడిచిపెట్టండి, ఇది టుడే అనేది ఇడిచిపెట్టండి. ఈ వాక్యంలో మనం ఎవరి గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాము? ఇడ్లీల గురించి మాట్లాడుతున్నాం, అవునా? మనం ఎవరి గురించి, ఒక సబ్జెక్ట్, ఏ టాపిక్ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఇడ్లీల గురించి మాట్లాడుతున్నాం, అవునా? సో అందుకని ఇడ్లీస్ తీసుకోండి. ఈ టుడే ఇడిచిపెట్టండి, లాస్ట్ కలుపుకుందాం అది. ఓకేనా? ఇడ్లీస్ గురించి మాట్లాడారు కాబట్టి ఫస్ట్ ఇడ్లీస్. సబ్జెక్ట్ ఎవరు? ఇడ్లీస్. ఈ రోజు మా ఇంట్లో టిఫిన్ ఇడ్లీలు అన్నాను కానీ తిన్నాను, ఇచ్చాను, పెట్టాను అని ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఉందా? తిన్నాను, పెట్టాను, చూశాను ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే వర్బు లేని వాక్యము అంటారు దీన్ని. వర్బ్లెస్ సెంటెన్స్. ఏం వాక్యాలు ఇవి? వర్బ్లెస్. వర్బు లేదు ఇక్కడ, కనిపించట్లా. లేదు కాదు, ఉంటుంది. ప్రతి వాక్యానికి వర్బు లేనిదే వాక్యమే లేదు. గుండెకాయ లేనిదే మనిషే లేడండి. ప్రతి జీవికి గుండెకాయ ఉంటుంది. చీమ కదా, ఇంతే ఉంటుంది సార్, దానికి మళ్ళీ గుండెకాయ ఉంటుంది అంటే ఉంటది. గుండెకాయ ఉంటేనే అది జీవి అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? బాగా అర్థం చేసుకోండి. వర్బ్లెస్ సెంటెన్స్, అంతేగాని వర్బ్ ఉంటుంది, కనిపించదు అంతే. ఇట్ ఈస్ నాట్ సీమింగ్ హియర్.
అర్థమైంది ఇప్పుడు. సో ఇప్పుడు మనం వర్బును వెతికే పోరాటం చేయాలి. ఇక్కడ వర్బు లేదు, మీరు గమనించలేదు, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ వర్బు లేదు, ఇక్కడ కనిపించట్లేదు, కానీ వర్బు రాయాలి, మీరు ఏదో ఒకటి రాయాలి. అలాంటప్పుడు గుర్తుపెట్టుకోండి, వర్బు కనిపించట్లేదంటే ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ తప్పనిసరిగా అక్కడ మీరు జోడించాలి. ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ తప్పనిసరిగా జోడించాలి. అది లేకుండా రాస్తే అదే వాక్యం తప్పు వాక్యము. సో ఇక్కడ ఇడ్లీస్ అని ఉంది కాబట్టి అది ప్లూరల్ ఉంది, అందుకే చెప్పాను ఇక్కడ ఇడ్లీలు అన్నప్పుడు ఆర్ రాసుకోండి. ఇడ్లీస్ ఆర్ అని వస్తుంది. ఒకవేళ ఇడ్లీ ఎవరైనా ఒక ఇడ్లీ చేస్తారా అండి? చేసి ఓ 4-5 ఇడ్లీలో 10 ఇడ్లీలో లేదా ఒక ఏదో అంటారు కదా, ఒక 20 ఇడ్లీలు చేస్తుంటారు, ఎక్కువనే చేస్తారు, కానీ ఒక ఇడ్లీ ఎవరైనా చేస్తారా అండి? కాబట్టి ఇడ్లీసే అనుకుందాం, ఓకేనా? సో ఇడ్లీస్ ఆర్, ఇప్పుడు చెప్పండి ఏంటది ఇడ్లీస్ ఆర్ ఏంటవి? టిఫిన్. ఇడ్లీస్ ఆర్ టిఫిన్ లేదా బ్రేక్ఫాస్ట్. ఎక్కడ? మా ఇంట్లో. ఇన్ అవర్ హౌస్. ఇన్ అవర్ హౌస్. ఎప్పుడు? టుడే. ఇక్కడ వచ్చింది, అర్థమైంది ఇప్పుడు? వాక్యం సూట్ అయిందా? చూడండి ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఇడ్లీస్ ఆర్ టిఫిన్ ఇన్ అవర్ హౌస్ టుడే, లేదా టుడే ఇడ్లీస్ ఆర్ అవర్ బ్రేక్ఫాస్ట్, ఇలా కూడా చెప్పవచ్చు. ఇన్ అవర్ హౌస్ ఇడ్లీస్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఇన్ అవర్ హౌస్ టుడే, టుడే ఇడ్లీస్ ఆర్ అవర్ బ్రేక్ఫాస్ట్, ఇలా కూడా చెప్పుకోవచ్చు. తప్పులేదండి, ఎలా చెప్పినా తప్పులేదు, బట్ వాక్యాన్ని అర్థం చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా ఫ్రెండ్స్? వర్బు లేదు కదా, మరి ఎక్కడి నుంచి తీసుకురావాలి వర్బు అంటే? ఏం లేదు, అక్కడ వర్బు లేదు అంటే ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ తప్పనిసరిగా వాడాలి. అదే మీరు గమనించాల్సిన అతి ముఖ్యమైనటువంటి విషయం ఇన్ దిస్ సెంటెన్స్. ఫ్రమ్ దిస్ సెంటెన్స్ యూ హావ్ టు అండర్స్టాండ్ ఇఫ్ దేర్ ఇస్ నో వర్బ్ యూ హావ్ టు పుట్ ఇన్సర్ట్ ష్యూర్లీ డామ్లీ, ఓకేనా? ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ మస్ట్ అండ్ షుడ్ యూ హ్యావ్ టు యూజ్. దట్స్ ది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రమ్ దిస్ సెంటెన్స్. ఇలాంటి వాక్యాలు తీసుకుంటే మనకు ఈజా యామా ఆరా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, ఓకేనా? రాసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు మా ఇంట్లో టిఫిన్ ఇడ్లీలు. ఇడ్లీస్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఇన్ అవర్ హౌస్ టుడే, ఇలా వస్తుంది. ఇడ్లీస్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఇన్ అవర్ హౌస్ టుడే. రాసుకోండి, నీట్ గా రాసుకోండి మళ్ళీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. సెంటెన్స్ నంబర్ 39. ఇప్పుడు నేను పుట్టినరోజు వేడుకలకు వెళ్తాను. వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను పుట్టినరోజు వేడుకలకు వెళ్తాను. పుట్టినరోజు వేడుకలకు లేదా వేడుకలకు వెళ్తాను ఒకటే కాబట్టి వేడుకకు వెళ్తాను. ఎస్, దీన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో రాసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను పుట్టినరోజు వేడుకకు వెళ్తాను. దీన్ని మీరు ఇంగ్లీష్లో ఎలా సెట్ చేస్తారు చూడండి. ముందుగా సెంటెన్స్ ను అర్థం చేసుకోండి. ఇప్పుడు, నౌ, నేను, ఐ, పుట్టినరోజు బర్త్డే, వేడుకకు
ఫంక్షన్. వెళ్తాను వెళ్తాను చెప్పాను కదా, ఇంతకు ముందు కూడా ఒకటి చెప్పాను. వెళ్తాను అన్నాను కానీ రేపు వెళ్తా, మర్నాడు వెళ్తా, వచ్చే సంవత్సరం వెళ్తా అనలే కదా. కాబట్టి గో, వెళ్తాను, గో, అంతే. సగం ఆన్సర్ వచ్చింది కానీ ఇది రాంగ్ ఆన్సర్. ఇప్పుడు మీరు కరెక్ట్ గా సెట్ చేయాలి. నౌ ఐ బర్త్డే ఫంక్షన్ గో అనొచ్చా? అనకూడదు. ఓకేనా? మరి ఏం చెప్పాలి? ఎస్, మీరే చెప్పండి ఇప్పుడు. సబ్జెక్ట్, వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎస్, మీరే సొంతంగా రాసేయండి. చెప్పాను కదండి. ఇప్పుడు నౌ ఇది స్టార్టింగ్ లో రాయొచ్చు, ఎండింగ్ లో కూడా పెట్టచ్చు, మీ ఇష్టం, ఎవ్వరేమనుకోం. ఇప్పుడు అని స్టార్టింగ్ లో వచ్చింది కాబట్టి స్టార్టింగ్ లోనైనా పెట్టచ్చు, ఎండింగ్ లోనైనా పెట్టచ్చు, ఇబ్బంది లేదు. సరే, ఇప్పుడు వాక్యాన్ని బాగా అర్థం చేసుకుందాం. ఇప్పుడు నేను పుట్టినరోజు వేడుకలకు వెళ్తాను. ఫస్ట్ సబ్జెక్ట్ ఎవరు? నేను వెళ్ళేది, కాబట్టి ఐ. వెళ్తాను అన్నాడు. చాలా మంది గోయింగ్లు పెడతారు. గోయింగ్ అంటే అర్థం ఏంటి? వెళ్తుంటే, రోడ్డు మీద ఉంటే అప్పుడు గోయింగ్లు రావాలి. ఇది చాలా మందికి తెలియదండి. వెళ్ళేటప్పుడు మీరు ఇంగు ఫామ్ పెట్టాలి, అప్పుడు గోయింగ్ అనాలి. వెళ్తూ ఉంటే, రోడ్డు మీద ఉంటే గోయింగ్ అనాలి మీరు. ఇక్కడ వెళ్తాను అన్నాడు అంతే, వెళ్ళలే, ఇంకా వెళ్తాను అంటే ఇంట్లో ఉన్నాడని అర్థం. అందుకు ఐ గో అనాలి అంతే. ఐ గో, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అయిపోయింది, ఐ గో. ఇప్పుడు మిగిలినవన్నీ చెప్పండి. ఐ గో ఎక్కడికి? టు. టు అంటే ఏమి? కు, వేడుకలకు. టు ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్ అని అర్థమట. ఓకేనా? సో ఐ గో టు బర్త్డే ఫంక్షన్. ఐ గో టు బర్త్డే ఫంక్షన్. ఐ గో టు బర్త్డే ఫంక్షన్. ఎప్పుడు? నౌ. నౌ. ఇప్పుడు నౌ ఇక్కడ కూడా చెప్పచ్చు. నౌ ఐ గో టు బర్త్డే ఫంక్షన్, లేదా ఐ గో టు బర్త్డే ఫంక్షన్ నౌ. ఈ సమయం ఎప్పుడు సార్? సరే, ఈ టైం ఎప్పుడు మనం ముందు పెట్టుకోవాలి లేదా ఎండింగ్ లో పెట్టాలి? ఎలా తెలుసుకోవాలంటే, స్టార్టింగ్ లోనే మీరు టైం కి ఇంపార్టెన్స్ ఇచ్చి తెలుగులో ఉంటే అలాంటప్పుడు మీరు స్టార్టింగ్ లో పెట్టుకోవచ్చు, ఎండింగ్ లో పెట్టుకోవచ్చు. దట్స్ అ మెయిన్ ఇంపార్టెంట్ థీమ్. టైం సెన్స్ ను అలా ఉపయోగించుకోవాలి. స్టార్టింగ్ లోనే ఉంది అంటే మీరు కూడా స్టార్టింగ్ పెట్టేయచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ నేను ఇప్పుడు అని ఉందనుకోండి, అప్పుడు మీరు లాస్ట్ పెట్టేస్తే సరిపోద్ది. నేను ఇప్పుడు అని ఉందనుకోండి వాక్యంలో, నేను ఇప్పుడు అని ఉన్నప్పుడు మీరు కావాలంటే నేను ముందుగా రాసుకొని ఆ తర్వాత లాస్ట్కి మీరు నవ్వు రాసేస్తే సరిపోద్ది. టైమే తెలుగులో ముందుగా ఉంటే, అంటే ప్రాధాన్యత టైంకి ఇచ్చినప్పుడు మనం ముందుగా పెట్టుకోవచ్చు, లాస్ట్ లో కూడా పెట్టుకోవచ్చు. దట్ ఈస్ అ రూల్. ఓకేనా? అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఐ గో టు బర్త్డే ఫంక్షన్ నౌ. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, రైటా? ఎస్. మరికొన్ని వాక్యాలు చూద్దాం. సెంటెన్స్ నంబర్ 40. రేపటి పరీక్షకు నేను తయారవుతున్నాను, అంటే ప్రిపేర్ అవుతున్నాను అని. రేపటి పరీక్షకు నేను తయారవుతున్నాను. ఎస్, దీన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో రాద్దాం. ఓకే, రేపటి పరీక్షకు చూడండి, రేపటి పరీక్షకు టుమారోస్, రేపటి పరీక్షకు నేను టుమారోస్ ఎగ్జామ్, నేను ఐ తయారవుతున్నాను, ప్రిపేరింగ్. ఓకే, రేపటి పరీక్షకు నేను తయారవుతున్నాను. రేపటి పరీక్షకు టుమారోస్ ఎగ్జామ్ నేను ఐ ప్రిపేరింగ్
తయారవుతున్నాను జరుగుతుంది కాబట్టి ఇది రన్నింగ్ సైడ్ అంటే కంటిన్యూస్ ఫామ్ లో ఉంది కాబట్టి ప్రిపేరింగ్. ఇది ముందుగా వాక్యాలను అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఫ్రెండ్స్. ఓకే, ఉన్నది ఉన్నట్టుగా రాసుకున్నాం అంతే, కానీ ఇది రాంగ్ స్టేట్మెంట్. టుమారోస్ ఎగ్జామ్ ఐ ప్రిపేరింగ్, ఎవరైనా ఇది కరెక్ట్ అంటారా? బాగుందా? మనకే బాగుందా? చూడండి, అర్థం చేసుకోండి. ఓకే, దీన్ని ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుందాం. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ రూపకంగా అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఎలాగా చూడండి. ఇప్పుడు నేను ఐ సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్, రేపటి పరీక్షకు సబ్జెక్ట్ కాదు. హీరో ఆఫ్ ది సెంటెన్స్ అదైతే కాదు. తయారవుతున్నాను వర్బు క్రియ కాబట్టి సబ్జెక్ట్ కాదు. నేను ఐ తయారవుతున్నాను, ఇది జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి ఇంగ్ ఫామ్ తప్పనిసరి. ఇంగ్ అన్నప్పుడు కంపల్సరీ ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఏదో ఒకటి రావాల్సిందే. అప్పుడు ఇక్కడ ఐ ఉన్నాడు కాబట్టి ఐ యామ్ ప్రిపేరింగ్. ఐ యామ్ ప్రిపేరింగ్. ఇప్పుడు వాక్యంలో వద్దాం. ఐ యామ్ ప్రిపేరింగ్ అన్నాం. ఐ యామ్ ప్రిపేరింగ్ ఇది ఓకే, నేను తయారవుతున్నాను. ఐ యామ్ ప్రిపేరింగ్ ఏ దాని కొరకు? ఏ దాని కొరకు? రేపటి పరీక్షకు. ఇక్కడ రేపటి పరీక్షకు అంటే టు కాదండి. చాలా మంది తప్పేం చేస్తారు, ఐఎమ్ ప్రిపేరింగ్ టు టుమారోస్ ఎగ్జామ్ అంటారు. ఇలా రాస్తారు. ఇది ఒక మాదిరిగా కరెక్ట్ గా కనిపిస్తుంది. అదేం సార్ మీరే చెప్పారు కదా పరీక్ష కు అని ఉంది కదా, టూ రాస్తాను నేను అంటే అబ్సల్యూట్లీ టూ అనేది అక్కడ రాయొద్దండి, ఫర్ అని రాయండి, బాగుంటుంది. ఐఎమ్ ప్రిపేరింగ్ ఫార్ టుమారోస్ ఎగ్జామ్. కొరకు అని అర్థం. ఇక్కడ రేపటి పరీక్ష కొరకు తెలుగులో చెప్పాం. అలాగా కొన్ని కొట్టుకుంటూ వెళ్ళిపోతాయి అంతే తెలుగులో వాక్యాలు. ఇది మన తెలుగు అండి, మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే రేపటి పరీక్షకు అంటే రేపటి పరీక్ష కోసము నేను తయారవుతున్నాను అని చెప్పినట్టు. ఇంటర్నల్ మీనింగ్ అది. కొరకు అనేది ఇంటర్నల్ మీనింగ్ కాబట్టి కొరకు అంటే ఇంగ్లీష్ లో ఫార్, ఎఫ్ఓఆర్, మళ్ళీ ఎఫ్ఆర్ కాదు. విద్యార్థులు గమనించాలి మీరు. ఓకే, సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఐఎమ్ ప్రిపేరింగ్ ఫార్ టుమారోస్ ఎగ్జామ్. ఈ విధంగా విద్యార్థులు గమనించాలి. రేపటి పరీక్షకు నేను తయారవుతున్నాను. ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ టుమారోస్ ఎగ్జామ్. ఈ విధంగా విద్యార్థులు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఎనీహౌ మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా ఇలాంటి వాక్యాలు మీరు కూడా ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తేనే ఎవరైనా సరే హ్యాపీగా ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు ఫ్రెండ్స్. ఇకపోతే మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. విద్యార్థులు ఎవ్రీడే లైవ్ టెలికాస్ట్ చూస్తూ ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఒక చిన్న ముఖ్య విజ్ఞప్తి. మీకు సీరియల్ వైజ్ గా 1 నుండి మా వీడియోలు అన్నీ కూడా కావాలి, లైన్ ప్రకారంగా కావాలంటే వాట్సాప్ కోచింగ్ అనేది ఒకటి ఉందండి. ఈ వాట్సాప్ కోచింగ్ అంటే ఏమి, ఒక వెబ్సైట్ ను తయారు చేశాము. వెబ్సైట్ లో లైన్ ప్రకారంగా మీకు రైటింగ్ ఇంగ్లీష్, దీన్ని క్లిక్ చేస్తే టోటల్ వీడియోలన్నీ వచ్చేస్తాయండి. రైటింగ్ ఇంగ్లీష్ సంబంధించి 85 భాగాలు, 85 పార్ట్స్ లైన్ ప్రకారంగా వచ్చేస్తాయి. అలాగే రీడింగ్, చదవడం ఎలా, మీరు ఇప్పుడు ఇలాంటి వీడియోలు ఎలాగైతే చూస్తూ ఉన్నారో దీంట్లో రీడింగ్ ఇంగ్లీష్ అనేటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. దాంట్లో మీరు ఏకు సంబంధించిన పదాలు, బికు సంబంధించిన పదాలు, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్ ఇలా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క లెటర్ని తీసుకొని వాటిని ఎలా మనం చదవాలి అనే విషయాన్ని గురించి రీడింగ్ ఇంగ్లీష్ వీడియోలు లైన్ ప్రకారంగా ఇచ్చేసాం. అలాగే గ్రామర్ కు సంబంధించి 100 అవర్స్ వీడియోస్ ఉన్నాయండి. ఇవి లైన్ ప్రకారంగా 1, 2, 3, 4 డే వైజ్ గా పెట్టాము. మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా వెబ్సైట్ రూపకంగా మేము తయారు చేసాం. ఇదే కాదండి, మీకు ఇంకా బబుల్ గమ్ ఇంగ్లీష్ అని, జనరల్ ఇంగ్లీష్ అని, స్పోకెన్ ఇంగ్లీష్ అని, కమ్యూనికేషన్ స్కిల్స్ అని, ఇలాగా అనేక రకాలుగా ఒకే ఒక వెబ్సైట్ చాలు. 1000 రూపీస్ ఫీజుతో మీరు ఒక్కసారి పేమెంట్, 1 టైం పేమెంట్. మీకు సీరియల్ వైజ్ లైన్ గా ప్రకారంగా పద్ధతి ప్రకారంగా వీడియోలు కావాలి అంటే 1000 రూపీస్ పేమెంట్ చేసుకుంటే మేము కూడా మీకు అనేక రకాలుగా సపోర్ట్ చేస్తాం. ఒక్కసారి మీరు పేమెంట్ చేసుకుని మాకు స్టూడెంట్ గా మారండి. ఇది యూట్యూబ్ లో మీరు ఈరోజు చూస్తున్నారు, ఈ వీడియో ఈరోజు చూశారు,
రేపటికి మళ్ళీ రాదు, లేదా రేపో ఎల్లుండికో ఉంటుంది అనుకోండి, ఇంకొక రోజు ఉండదు. ఇదే వీడియో మళ్ళీ మీరు చూడాలనుకుంటే కష్టం. సో అలా కాకుండా వెబ్సైట్ కొన్నారనుకోండి, టోటల్ ఆల్ వీడియోస్ అన్ని కూడా మీకు సీరియల్ వైజ్ ఇచ్చేస్తాం. లైన్ ప్రకారంగా మీకు ఇష్టం వచ్చినటువంటి టైంలో, మీకు ఇష్టం వచ్చినటువంటి సమయంలో మీకు మీరే హ్యాపీగా మా రికార్డెడ్ వీడియోస్ అన్ని కూడా లైన్ ప్రకారంగా పెట్టి ఉంటాం కాబట్టి మీరు హ్యాపీగా మీకు ఇష్టం వచ్చిన టైంలోనే చూసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఈ విధంగా మా యొక్క వాట్సాప్ కోచింగ్ అనేది 1000 రూపీస్ ఉందండి. మీకు సిస్టమ్ ఉంది అంటే ఇంకా కలర్ఫుల్ గా ఉంటుందండి. ఎవరైతే సిస్టమ్ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ యూజ్ చేస్తూ ఉంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, కలర్ఫుల్ వెబ్సైట్ అన్నమాట. చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే సెల్ ఫోన్ కు మీకు సిస్టమ్ కు చాలా తేడా అండి. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ లో ఎంతున్నా చిన్నగానే చూసుకుంటూ వెళ్ళాలి, కానీ సిస్టమ్ అంటే అలా కాదు, ఇక టోటల్ గా ఫిలిం థియేటర్ ఉన్నట్టు ఉంటుందండి. అంటే మా వెబ్సైట్ అలా డిజైన్ చేశాం, కలర్ఫుల్ గా డిజైన్ చేశాము. మీకు దీంట్లో రైటింగ్ ఇంగ్లీష్, రీడింగ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ గ్రామర్, స్పోకన్, కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే బుక్స్ కి సంబంధించిన వీడియోలు, అలాగే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే 60 బుక్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. 60 బుక్స్ పీడిఎఫ్ సాఫ్ట్ కాపీస్ ఇస్తున్నాం కదా, సో వాటిని మీరు సిస్టమ్ ద్వారా కానీ సెల్ ఫోన్ ద్వారా కానీ హ్యాపీగా నేర్చుకోవచ్చు, చదువుకోవచ్చు. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు నేను మీకు ఈ సెంటెన్సెస్ అన్ని కూడా చెప్తున్నాను కదా, ఈ సెంటెన్సెస్ అన్ని కూడా ఒక బుక్ లోటివి అండి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. చాలా మంది రాము సార్ ఓన్ గా చెప్తున్నాడా అనే ఒక డౌట్ కూడా ఉండొచ్చు. దిస్ ఇస్ ద బుక్ ఐ హావ్ బీన్ గోయింగ్ త్రూ. సో ఇక్కడ చూడండి, ట్రాన్స్లేషన్స్ 500 సెంటెన్సెస్ అని. నేను చిన్న బుక్ అండి ఇది, దీంట్లో అత్యద్భుతమైనటువంటి విద్యాబోధన ఉంది. చూసి చాలా చిన్న బుక్ అన్నమాట, చూడడానికి చాలా చిన్న బుక్, కానీ చూడండి సింపుల్ గా ఒక్కొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుని రాలి. నా పేరు రాము, సింహం అడవిలో ఉండేను, రవి హైదరాబాద్ నుండి వచ్చాడు, కమల్ నాకు శత్రువు, ఇవన్నీ నేను మొదటి క్లాస్ నుంచి చెప్పినవే. ఈ రోజు నేను 40 సెంటెన్సెస్ చెప్పాను కదా. రేపటి పరీక్షకు నేను తయారవుతున్నాను, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ టుమారోస్ ఎగ్జామ్. అంటే నేను ఏమంటున్నానంటే ఇలా క్లాసెస్ కూడా మీకు హెల్ప్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ మీకు అర్థం కాలేదు అనుకుందాం, అలాంటప్పుడు ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. నేను అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాను. లైవ్ టెలికాస్ట్ నా బుక్స్ వివరిస్తున్నాను అంతే. ఎన్ని లైవ్ క్లాసులు అంటే టోటల్ గా నా దగ్గర 60 బుక్స్ ఉన్నాయండి ఫ్రెండ్స్, 60 బుక్లు ఉన్నాయి. ఈ 60 బుక్లు కూడా నేను లైవ్ లో చెప్పేస్తే నిజంగా చెప్తున్నా సంవత్సరమో 2 సంవత్సరాలు అవుతుందండి. ఒక చిన్న బుక్ లో ఒక 2000 పేజీలలో ఒక పేజీని వివరించడానికే నేను 4 గంటల టైం తీసుకుంటున్నా. అంటే అర్థం ఏంటి, ఎక్స్ప్లెయిన్ చేయాలి పిల్లలకు. ఇంగ్లీష్ రాదు అనే మాట లేదండి, మీరు ఎటువంటి ఇబ్బంది పడకండి. మీకు నా పుస్తకాలు ఉన్నాయి మంచిగా, ఈ 500 సెంటెన్సెస్. ఇప్పుడు ఇలాగే వెళ్తాం, ఇప్పుడు 40కి వచ్చామండి. ఆట ఆడుకుంటూ పాట పాడుకుంటూ మనం ఈ రోజు 40 వాక్యాలు క్రియేట్ చేశాం ఇక్కడ, అవునా. 40th సెంటెన్స్, రేపటి పరీక్షకు నేను తయారవుతున్నాను. అంటే ఇలాంటి వీడియోలు చూసిన తర్వాత మీరు ఇలా చేతిలో పట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. నా పేరు రాము, మై నేమ్ ఇస్ రాము, సింహం అడవిలో ఉండేను, ద లైన్ వాజ్ ఇన్ ద ఫారెస్ట్, రవి హైదరాబాద్. సరే దీన్ని అడ్డం పెట్టుకుందాం, ఇలా అడ్డం పెట్టుకుందాం. సింహం అడవిలో ఉండేను, ద లైన్ వాజ్ ఇన్ ద ఫారెస్ట్. ఎప్పుడు మీకు ఈ నాలెడ్జ్ వస్తుంది? అందుకే ఈ బుక్ పైన కూడా రాశాను చూడండి, ట్రాన్స్లేషన్స్ 500 సెంటెన్సెస్, 500 వాక్యాలు ఉంటాయి. ఇక్కడ ఇంకొక విషయం ఉంది, ట్రాన్స్లేషన్స్ ఫర్ మౌత్ ప్రాక్టీస్ బుక్. ఇది అంటే 15 బుక్లకు వచ్చారు అంటే మీలో ఆ స్టఫ్ రావాలి అని అర్థం. ఓకే, సో దీంట్లో ఏమన్నా చూడండి, విద్యార్థులకు ముఖ్య గమనిక. ఈ పుస్తకంలోని మొత్తం 500 వాక్యాలను ఇంగ్లీష్ లో కేవలం 1 గంటలో చెప్పి పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మైండ్ తో ఆలోచించకుండా నోటితో ఫాస్ట్ గా చెప్తేనే మీరు నిజంగా గెలిచిన వారు. మీరు ఫాస్ట్ గా చెప్పేటప్పుడు సొంతంగా సెల్ ఫోన్ రికార్డింగ్ కూడా చేసుకోండి. మీరు ఇట్లా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎలాగా? సెల్ ఫోన్ ఆన్ చేసుకోండి. సో సెల్ ఫోన్ ఆన్ చేసుకొని వీటన్నిటిని ఫాస్ట్ గా చెప్పడం ప్రయత్నించాలి. 500 వాక్యాలు గంటలో చెప్పగలిగినారంటే మీ నోటిలో అప్పుడే ఆ డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. మౌత్ ప్రాక్టీస్ అంటారు, ఫ్లూయెన్సీనెస్ ప్రాక్టీస్ అన్నమాట. అంటే నేనేమంటున్నానంటే, నేను అర్థం చేసుకుంది ఏంటంటే, అరే ఒక చిన్న వాక్యాన్ని ఇలా నిదానంగా వివరిస్తే విద్యార్థులు ఎవరైనా సరే చక్కగా అర్థం చేసుకోగలుగుతారు అనే ఉద్దేశంతో ఇలాంటి చక్కటి ఒక 60 పుస్తకాలు నేను తయారు చేశానండి. ఇది ఏదో అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు సార్ అని మాత్రం అనుకోవద్దు. నేను లైవ్ టెలికాస్ట్ లో చెప్తానే ఉంటాను. ఎవ్రీడే ప్రతి ఒక్క వీడియోని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. సో ఆ విధంగా ఈ 60 బుక్లు కనుక మనము ఇదంతా కలిపి ఒక 6 నెలల కోర్స్ అండి, 6 months కోర్స్ ఇది. ఒరిజినల్ గా చెప్పాలంటే రైటింగ్ ఇంగ్లీష్ దగ్గర నుంచి బుక్స్ ఉంటాయి. ప్రతి బుక్ కూడా చిన్నగానే ఉంటాయండి. మీరు ఏమిటంటే దీంట్లో పోతే అర్థమవుతుంది. చూడండి, ఒకే పేపరే ఎంత సినిమా చూపిస్తుంది అంటే అంత సినిమా చూపిస్తుంది మీకు. అంటే సార్ ఏంటి ఒక రకంగా మాట్లాడుతున్నాడు అని అనుకోకండి. ఫ్రెండ్లీగా, మీరు నా ఫ్రెండ్, మీరు నా పెద్దవాళ్ళు, మీరు నా అన్న, తమ్ముడు లేదా అక్క, చెల్లి,
అనే భావనతో చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు నేర్చుకుంటానంటే ప్రతి ఒక్క గింజ ఫుల్ స్టాప్ అనేది కూడా మనం అర్థం చేస్తూ నేను చెప్తున్నా, వివరిస్తూ ఉన్నా. సో వెబ్సైట్ లో మీకు టోటల్ గా ఈ పార్ట్స్ అన్ని కూడా వివరించాను నేను. యాక్చువల్ గా ఏం చేశానంటే ఇలా వెబ్సైట్ లో ప్రతి ఒక్క విషయాన్ని నేను మీకు వివరిస్తూ వస్తూ ఉంటానన్నమాట. మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవుతూ ఉంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? వెబ్సైట్ కోచింగ్ అనేది నేను స్టార్ట్ చేశాను. ఈ వెబ్సైట్ కోచింగ్ లో ఈ రోజు నాకు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు సుమారుగా 3000కు పైగా ఉన్నారండి. 3000 క్రాస్డ్ అన్నమాట. సో వీళ్ళందరూ కూడా నాకు 1000 ఒకసారి పేమెంట్ చేసుకున్నారు. సో ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. సో ఎందుకు హ్యాపీ అంటే వాళ్లకు నేను 60 పుస్తకాలకు సంబంధించిన మెటీరియల్స్, బుక్స్, పీడిఎఫ్ సాఫ్ట్ కాపీస్ వస్తాయండి. సో అన్ని కూడా హ్యాపీగా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నాను. వాళ్ళు హ్యాపీగా నేర్చుకుంటున్నారు. సో ఇకపోతే మీరు కూడా ఆలస్యం చేయకండి. యూట్యూబ్ లో మీకు వచ్చేది కేవలం కొన్ని వీడియోలు మాత్రమే. అది జంబుల్డ్ గా ఉంటాయండి. వీడియోస్ లైన్ ప్రకారంగా రావు. సరే అండి, ఓకే. సో విద్యార్థులు నన్ను అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, మీకు ఏదైనా ఇంకా నా దగ్గర మాట్లాడాలి అని మీకు అనిపిస్తే నా సెల్కు కాల్ చేయండి. 24 అవర్స్ ఆన్ లోనే ఉంటాము. సో ఇకపోతే ప్రతిరోజు లైవ్ క్లాసులు మేము పెంచడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. మీ యొక్క ఆదర అభిమానాలు మాకు ఎప్పటికీ కావాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏదైనా మాకు మాట్లాడాలి అనుకుంటే కనుక ఈ నంబర్ కు కాల్ చేయండి. 9390495239. దిస్ ఇస్ మై సెల్ నంబర్. వెబ్సైట్ కూడా మీకు వాట్సాప్ నంబర్ కూడా ఇదేనండి. ఒకసారి వాట్సాప్ లో కూడా రండి. మా వెబ్సైట్ ఎలా ఉంటుందో శాంపుల్ గా కూడా మేము ఇస్తాము. ఒకసారి చూసుకోండి. అంటే లైన్ ప్రకారం ఎలా నేర్చుకోవచ్చా లేదా అనే ఒక డౌట్ కూడా మీకు ఉంటుంది. సో ఆ డౌట్ కూడా క్లారిఫై చేసుకోండి. వెబ్సైట్ ని మేము శాంపుల్ వెబ్సైట్ గా ఇస్తాము, చూసుకోండి ఒకసారి. ఓకేనా? ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే కాల్ చేయండి. 9390495239. వి సర్వ్ యూ. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ లైవ్ టెలికాస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. గుడ్ నైట్.